కొన్ని సందర్భాల్లో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కండిషన్స్తో కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్ను యూజ్ చేస్తారు. 2 కండిషన్స్ తప్పనిసరిగా ట్రూ అయితే కండిషన్ రన్ కావాలంటే అండ్ అంటే డబుల్ యాంపర్సాండ్ని యూజ్ చేయాలి. 2 కండిషన్లు ఇచ్చినప్పుడు దాంట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా స్టేట్మెంట్స్ రన్ కావాలంటే ఆర్ డబుల్ పైప్ను యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. ఏజ్ టీనేజో కాదో చెక్ చేసే ప్రోగ్రామ్ చూద్దాం. 13 నుండి 18 మధ్యలో ఉంటే టీనేజ్ అని, ఒకవేళ 13 కంటే తక్కువ ఉన్నా లేదా 18 కంటే ఎక్కువ ఉన్నా టీనేజ్ కాదనే ప్రోగ్రామ్ రాద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అండ్ డబుల్ యాంపర్సాండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఏజ్ 13 లేదా 13 కంటే ఎక్కువ ఉండాలి మరియు 18 లేదా 18 కంటే తక్కువ ఉండాలి అని కండిషన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ టీనేజ్. ఏజ్ 16 అని ఇచ్చాను కాబట్టి రన్ చేస్తే టీనేజ్ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ టీనేజ్. అలాగే 13 కంటే తక్కువ ఉన్నా లేదా 18 కంటే ఎక్కువ ఉన్నా అలాంటి కండిషన్ రాయడానికి ఏజ్ లెస్ దాన్ 13 ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఆపరేటర్ను ఆర్ ఆపరేటర్ డబల్ పైప్గా చేంజ్ చేయాలి. ఇప్పుడు కండిషన్ ఏజ్ 13 కంటే తక్కువ ఉన్నా లేదా 18 కంటే ఎక్కువ ఉన్నా నాట్ టీనేజ్ అవుతుంది. అలాగే కండిషన్ మారింది కనుక వాటి స్టేట్మెంట్స్ను కూడా మార్చాలి. ఇప్పుడు డిఫరెంట్ ఏజెస్ను ఇస్తూ రన్ చేయండి. ఇలా లాజిక్ ఆపరేటర్స్ను యూజ్ చేయాలి.